హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము ముఖ్యమైన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే, నాట్ ఫర్ తెలంగాణ. ఓకే, తెలంగాణ వారికి కాదు. ఓకే, ఎందుకంటే తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ అంటే ఎంసెట్లో క్వాలిఫై వాళ్ళకు వచ్చిన ర్యాంకును బట్టి వాళ్ళు కాలేజ్ యూనివర్సిటీ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత ఆ ర్యాంకును బట్టి ఈ సీట్స్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏపీ వాళ్ళకి డిఫరెంట్గా ఈ ఇయర్ నుంచే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి చాలామందికి తెలియదు. ఓకేనా, కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఏపీ స్టూడెంట్స్. ఓకేనా, ఈ యూనివర్సిటీ ఏంటిదంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. ఓకేనా, ఎందుకంటే అన్ని మెడికల్ కోర్సెస్కి అనుబంధ సంస్థ అంటే మనకు ముఖ్యమైన విశ్వవిద్యాలయం ఏంటిదంటే ఓకే ఎన్టీఆర్ యూనివర్సిటీ. అది తెలంగాణ వాళ్ళకి కాదు, ఏపీ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకి ఏంటిది కాలోజీ హెల్త్ యూనివర్సిటీ. ఓకేనా, ఈ విశ్వవిద్యాలయం మాత్రమే దీనికి సంబంధించిన అంటే మెడికల్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చూద్దాం. ఇది ఏబిఎన్ సెట్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది ఇయర్ 2025 to 26 అని ఇచ్చారు. క్లియర్గా చూద్దాం. ఓకేనా, ఓకే. కాబట్టి సో ఈరోజు మనం క్లియర్ కట్గా ఏంటంటే వన్స్ అగైన్ ఓకే. కాబట్టి అంటే ఇంతకుముందు ఎంసెట్ అని కాదు, జస్ట్ మెరిట్ని బట్టి తీసుకునేవాళ్ళు ఏపీలో. కాబట్టి ఈ ఇయర్ మాత్రమే సపరేట్గా ఏమి ఇచ్చారు, నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇచ్చారు. కాబట్టి ఈ ఇయర్ నుంచి మాత్రమే ఓకే చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది ఇయర్ 2025 to 26 నోటిఫికేషన్ ఫర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ త్రూ ద ఆన్లైన్ అండ్ uploading of scanned original certificates for appearing the common entrance test pertaining to BSc Nursing 4/DEC course for the academic year 2025 to 26 under the competent authority quota and management quota seats in the affiliated nursing colleges to Dr. NTR UHS Vijayawada in the state of Andhra Pradesh. ఓకేనా, సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది బీఎస్సీ నర్సింగ్ 4/DEC అంటే 4 years డిగ్రీ కోర్స్. ఓకేనా, ఈ 2025-26 కోర్స్ కోసం. సో దీనికి కన్వీనర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంది. సో కన్వీనర్ కోటా అయినా మేనేజ్మెంట్ కోటా అయినా కూడా కంపల్సరీగా ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా, కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి మేనేజ్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళకి కన్వీనర్ కోటా అంటారు. ఓకేనా, కాబట్టి సో అది కూడా మీరు గమనించాలి. అఫిలియేషన్ అంటే దానికి గుర్తింపు. ఈ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ తోటి గుర్తింపబడి ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫేక్ కాలేజెస్ ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్త. ఓకేనా, చూద్దాం మనం. అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ద ఆన్లైన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫై 12th standard examination 10+2 from recognized boards and must have obtained a minimum of 45% marks in physics, chemistry, biology taken together and passed in English individually, duly fulfilling the eligibility criteria for the appearing for the APN set 225 for competent authority convener quota. ఓకే, సో ఏంటంటే ఇక్కడ 10+2 అంటే ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. సో మన ఎంపీహెచ్డబ్ల్యూ ఉంటారమ్మా, ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి సో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, నాట్ ఓన్లీ బైపీసీ. సో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివి ఉంటాం కదా బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన వాళ్ళు కూడా దానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గమనించగలరు. ఎంపీహెచ్డబ్ల్యూ పాస్ అయితేనే సరిపోదు, దానికి ఏంటిది బ్రిడ్జ్ కోర్స్ కూడా పాస్ అయి ఉండాలి. సో బ్రిడ్జ్ కోర్స్ ఎంపీహెచ్డబ్ల్యూ ప్లస్ ఏంటి ఈ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది సీట్స్ ఇన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్, సీట్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్. ఓకేనా, ముస్లిం కాలేజ్ కానివి ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికి కూడా సీట్స్ అనేది దీని ద్వారానే కేటాయించడం జరుగుతుంది. ఓకేనా, సో ప్రైవేట్ వాళ్ళకైనా గవర్నమెంట్ సీట్ కావాలన్నా కూడా కంపల్సరీగా వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ద బీఎస్సీ
ఈ బీఎస్సీ నర్సింగ్ ఫార్వర్డ్ కోర్స్ షెల్ బి ఆఫ్ 4 years full-time regular mode program comprising of 8 semesters, that is credit and semester based. ఓకేనా. సో లాస్ట్ అంటే కొన్ని ఇయర్స్, సో 2 years బ్యాక్ అయితే అకాడమిక్ ఇయర్ లాగా ఉండే, కానీ బీఎస్సీ నర్సింగ్ కూడా ఇప్పుడు సెమిస్టర్ వైజ్ అంటే ఎవ్రీ 6 monthsకి సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. మేము చదువుకున్నప్పుడు ఇయర్ వైజ్గా ఉండే, అంటే లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఇయర్ వైజ్గానే ఉండే, కానీ ఇప్పుడు అన్నీ కూడా సెమిస్టర్ అయిపోయింది. సో మనది కూడా నర్సింగ్ కూడా సెమిస్టర్ వైజ్గా అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటుంది, ఎవ్రీ 6 monthsకి ఒకసారి మన సబ్జెక్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, అది మీరు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ ప్రాస్పెక్ట్ రెగ్యులేషన్స్ దీని కింద ఉంటుంది. ఓకేనా, మీరు చూసుకొని ఓకే. సో అంటే ఎన్ని దీని కోర్స్ ఏంటిదంటే 4 years అనుకున్నాం కదా. ఓకేనా, ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ది షెడ్యూల్ అంటే ఏంటిది, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ ది అపేరింగ్ ది ఏపీఎన్ సెట్. కాబట్టి షెడ్యూల్ ఓసీ వాళ్ళకైతే ఫీ 1180 రూపీస్. ఓకేనా, 1000 రూపీస్ ఉంటుంది. ఈ 180 GST. ఓకేనా, బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ ఓసీ వాళ్ళకి 1180 రూపీస్. అదే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 944. ఓకే, గుర్తుపెట్టుకున్నామా. ఓకేనా, అందరికీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 944, అదే ఓసీ వాళ్ళకైతే 1180 రూపీస్ ఉంటుంది. అది ఎప్పటి వరకు అంటే ఈ మంత్ 20 వరకు అయితే ఉంది. సో ఈరోజు 10 అనుకున్నాను, ఇంకా 10 days టైం అయితే ఉంది, మర్చిపోవద్దు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫీ షెల్ బి పేడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఓకేనా, కాబట్టి ఆన్లైన్లో కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ 3 కూడా ఫెసిలిటీస్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ద క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషనల్. ఓకేనా, అంటే మన భారతదేశం చెందిన వాళ్ళై ఉండాలి ఫర్ బోత్. ఓకేనా, అదేవిధంగా సిక్యూఎంక్యూ అడ్మిషన్స్ అంటే అంతా. ఓకే, సో మనం అంతవరకు అని కాదు, జస్ట్ ఇండియన్ అయి ఉండాలి. ఓకేనా, అంటే వేరే వాళ్ళకని కాదు, మన దగ్గరికి మాత్రమే. ఓకే. నెక్స్ట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫార్వర్డ్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్. ఓకేనా, ఆడవారికి మగవారికి కూడా అర్హత అనేది ఉంటుంది. ఓకే. కట్ ఆఫ్ స్కోర్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ ఫార్వర్డ్ కోర్స్ ఫర్ బోత్ కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటా. జనరల్ కేటగిరీ వాళ్ళకు 5th percentile వచ్చి ఉండాలి. ఓకేనా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్ డిజబిలిటీ వాళ్ళకైతే 40 percentile. జనరల్ కేటగిరీ పర్సన్ డిజబిలిటీకి అయితే 45 percentile.